హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఈ బ్లూ నుంచి గోదావరి మోటార్స్ నుంచి ఈ బ్లూ అనే ఎలక్ట్రిక్ ఆటో అయితే రిలీజ్ అయిందనమాట. వీళ్ళ దగ్గర ఆల్రెడీ నేను స్కూటర్ చేశాను, అలాగే నేను సైకిల్ కూడా చేశాను అనమాట. ఇవి రెండు మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి చూడండి. లేదంటే మీకు ఎండింగ్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఈ బ్లూ నుంచి క్లియర్గా మంచి అన్ని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర బాగున్నాయని చెప్పాలి. సైకిల్ కానీ, స్కూటర్ కానీ, అలాగే దీంట్లో లగేజ్ ఆటో కూడా ఉంది, ప్లస్ నార్మల్ ఈ ఆటో ఉంది, ఇంకొక ఆటో కూడా ఉంది అనమాట. అది కూడా వస్తుంది, షేర్ ఆటో కూడా వస్తుంది. దీంట్లో కొద్దిగా టైం అయితే వీళ్ళ దగ్గర అన్ని స్కూటర్స్ చూసారు కదా, స్కూటర్ ఉంది, అలాగే సైకిల్ ఉంది, ఆటో ఉంది, అలాగే లగేజ్ ఆటో కూడా ఉందన్నమాట. దాని వీడియో కూడా నేను మీకు త్వరలో ఒక వీడియో అయితే ఇస్తాను, ఎందుకంటే దీంట్లోనే లాంగ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మిక్స్ చేయలేదన్నమాట. మీరు వీడియో చూడండి, మొత్తం క్లియర్గా ఎలా ఉంది, ఏం దీని అంతా మొత్తం కూడా, దీని స్పెసిఫికేషన్స్ ఏమి, కాస్ట్ ఏమి, అన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఆటో గురించి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి షోరూమ్ చూసుకుంటే గోదావరి ఈ బ్లూ షోరూమ్ మనకి తిరుపతిలో మనకు బస్టాండ్ నుంచి చింతలచేను పోయే రూట్లో అయితే వస్తుందన్నమాట షోరూమ్. దీంట్లో మనకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ దీంట్లో వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. స్కూటర్స్ కానీ, అలాగే సైకిళ్ళు, ఆటో రిక్షా, లోడర్ రిక్షా, అలాంటివన్నీ కూడా దీంట్లో తీసుకొచ్చారనమాట. మనం ఈరోజు ఆటో రిక్షా గురించి తెలుసుకుందాం. ఇది మనకు ఈ బ్లూ రోజీ అనే మోడల్ అనమాట. ఇది మనకు యాక్చువల్గా ప్యాసింజర్ ఆటో, ఇది అంటే నార్మల్ రిక్షా అనమాట, షేర్ ఆటో అయితే కాదు. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో స్పెసిఫికేషన్స్ అన్నీ తెలుసుకుందాం. ఇది ఎలా ఉండబోతుంది వెహికల్, దీని స్పెక్స్, అలాగే దీని ఫిజికల్ వ్యూ అంతా కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ చెప్తాను, తర్వాత మనము దీని గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. అంటే ఈ కంపెనీ నుంచి వచ్చిన ఒక ఆఫీసర్ ఉన్నాడనమాట, అతని దగ్గరనే దీని గురించి అడిగి తెలుసుకుందాం. అతను మీకు క్లియర్గా దీని గురించి చెప్తారనమాట. ఇంకా దీని ఫస్ట్ రేంజ్ చూసుకుంటే మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. బ్యాటరీ మనకు 10.2 kWh బ్యాటరీ అయితే ఇందులో రావడం జరిగిందనమాట. మోటార్ చూసుకుంటే మనకు 8.9 kW మోటార్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 6 hours 30 minutes ఛార్జింగ్ టైం అయితే ఉందన్నమాట. టార్క్ చూసుకుంటే మనకి ఇది 36 Nm టార్క్ అయితే ఉంటుంది. వారంటీ మనకు 5 years వారంటీ, 80,000 kilometers అయితే ఉంటుందన్నమాట. కాస్ట్ చూసుకుంటే మనకు 3,56,000 రూపాయలు కాస్ట్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర 3 బ్యాంకులు అయితే టైఅప్ అయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోయినారంటే మీరు క్లియర్గా అన్నీ మీకు తెలుస్తుంది. అలాగే టెస్ట్ డ్రైవ్ అవి చేసుకోవచ్చు. ఎలా ఉంది ఆటో అనేది చూసుకొని మనము తీసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిక్ ఆటో అంటే మీకు పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే వెహికల్ బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉన్నా కూడా వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. దీనికి గవర్నమెంట్ అయితే 80,000 సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోను మీకు ఈ ప్రైస్ అనమాట. ఇంక ఇందులో మనకు మెటీరియల్ చూసుకుంటే మెటల్ కాదు, అలాగే ఫైబర్ కాదనమాట. ఇది బిల్ట్ వచ్చి DCPD బాడీ ప్యానల్స్ అయితే ఇందులో వాడడం అయితే జరిగింది. DCPD రిఫర్స్ లైట్ వెయిట్ ప్లాస్టిక్ మెటీరియల్తో అయితే ఇది బిల్డ్ చేయబడింది అనమాట. మనకు ఏరోడైనమిక్ మాదిరిగా అయితే ఉంటుందన్నమాట దీని ఫ్రంట్ లుక్. అలాగే మనకు వోల్వో బస్సులో వాడే ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఇందులో వాడడం అయితే జరిగిందనమాట. హాయ్ సార్. హాయ్ సార్. సార్, మీరు ఈ కంపెనీలో ఏం చేస్తుంటారు? ఈ ఆటో గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ప్రసన్న కుమార్ సార్. నేను ఈ కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా. ఎంటైర్ ఏపీ అంతా కూడా నేను హ్యాండిల్ చేస్తుంటాను. మన కంపెనీ పేరు వచ్చేసి గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్. మన ప్రోడక్ట్ నేమ్ ఈ బ్లూ. ఈ బ్లూ అనేది మన డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. వచ్చేసి ఆటోలో చూసుకుంటే మనం ఈ బ్లూ రోజీ అంటారు అనమాట ఈ ప్రోడక్ట్ని. ఇది వచ్చేసి మనకి L5 మోడల్ వస్తుంది. మొత్తం అంతా ఓన్లీ ప్యాసింజర్ వెహికల్ మాత్రమే ఇది. ఓకే. మనకి ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి మనకి మేజర్గా ఈ బాడీ అండి. ఈ బాడీ వచ్చేసి DCPD ప్యానల్ అంటారు అనమాట. ఈ ప్యానల్ అంటే ఇట్లా మనకి ఫైబర్ బాడీయా లేక? ఫైబర్ కాదండి, ఇది ఒక డిఫరెంట్ మెటీరియల్ అనమాట. DCPD అంటే డైక్లోస్ పెంటడైన్. దేంట్లో వాడతారు ఇది నార్మల్ గా ఇది వోల్వో బస్సెస్ కి, కార్ సెగ్మెంట్స్ దాంట్లో వాడతారు. ఇది మన కంపెనీ వచ్చేసి పేటెంట్ రైట్స్ తో మనం తీసుకున్నాం. త్రూ అవుట్ ఇండియా మనం మాత్రమే యూజ్ చేస్తాం ఈ మెటీరియల్ ని. ఇది నాన్ బ్రేకబుల్ బాడీ, ప్లస్ ఈ కలర్ కూడా ఈవెన్ 7 years వరకు ఈ కలర్ షేడ్ అవ్వదు. చెప్పండి సార్. మనకి ఈ బాడీ వచ్చేసి మనకి
నాన్ బ్రేకబుల్ బాడీ, ప్లస్ వచ్చేసి ఈ కలర్ అనేది 7 years వరకు మనకి లైఫ్ ఉంటుంది, ఈవెన్ షేడ్ కూడా అవ్వదు. కలర్ అంటే వాన పడిన ఎండకున్నా కూడా మనకి ప్లాస్టిక్ లాగా పౌడర్ రావడం అలాంటిది ఏమీ జరగదు అనమాట. మనకి ఈవెన్ ఒక 2 మనుషులు దీని మీద ఎక్కి గెంతినా కూడా బ్రేక్ అవ్వదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది బాడీ ఇది. దట్టు ఇది వచ్చేసి చాలా వెయిట్లెస్ బాడీ అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి వెయిట్ తక్కువ ఉండడం వల్ల మనకి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, మన కంపెనీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఫుల్ రేంజ్ ప్రోడక్ట్స్, అంటే మన ఎలక్ట్రిక్ సైకిల్ దగ్గర నుంచి స్కూటర్స్, ప్యాసింజర్ ఆటో, లోడర్ ఆటో, ఈ ఫుల్ రేంజ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మన ఇండియాలోనే మొట్టమొదటి కంపెనీ అనమాట. ఈవెన్ మీరు మంచి బ్రాండ్స్తో చూసుకుంటే పియాజో కానీ మహీంద్రా కానీ ఏ కంపెనీ కూడా ఫుల్ రేంజ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయదు. ఇది ఒక మన ప్రత్యేకమైన. ఓకే సార్, ఇప్పుడు మనకు లైట్ ఇది మామూలు బల్బా ఎట్లా, ఇది ఎల్ఈడియా? నార్మల్ ఎల్ఈడి మామూలు బల్బ్, మామూలు ఎల్ఈడి. ఓకే, ఇండికేటర్స్ మన టైర్స్ లోగో అయితే ఉంది చూడండి. మనకి ఇది కూడా చూడండి. మనకి ఈవెన్ ఈ షేప్ చూసుకుంటే ఏరోడైనమిక్ షేప్ అంటారు ఇది. ఇది ఎంత గాలి వచ్చినా కూడా ఆటో అనేది మనకి ఈ వెహికల్ అనేది మూవ్ అవ్వదు అనమాట, సైడ్ మూవ్ అవ్వదు. ఈవెన్ టర్నింగ్స్ తిప్పినప్పుడు కూడా ఆటో జర్క్ ఇవ్వడము అలాంటివి లేకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది. మనకి దీంట్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ మనం యూజ్ చేస్తాము. నార్మల్ బయట వాడే టైర్స్ అనమాట ఇవి, స్పెషల్ గా అయితే ఏం లేదు. బ్రేకింగ్ సిస్టమ్ సార్, బ్రేక్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ బ్రేక్స్ వస్తాయి, హైడ్రాలిక్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి మనకి. ఓకే, ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ వస్తుందండి. ఇది సీట్ కింద మనకి బ్యాటరీ అరేంజ్మెంట్ అని ఉంటుంది. మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చి 200 AH బ్యాటరీ. 200 AH బ్యాటరీ మన వెహికల్ తప్పించి వేరే కంపేర్ చేసుకుంటే మీరు మహీంద్రా కానీ పియాజో కానీ మాంట్రా కానీ ఇలాంటి వెహికల్స్ లో కంపేర్ చేసుకుంటే మన బ్యాటరీ కెపాసిటీ కన్నా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది. మనకి రేంజ్ కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 kilometers వస్తుంది అనమాట. 150 kilometers వస్తుంది, 150 kilometers వస్తుంది. స్పీడ్ 55 పోతుంది. 55. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఇంకా వీటి ఇక్కడ గురించి చెప్పండి. ఇక్కడ డిస్ప్లే మనకి డిస్ప్లే ఇలా వస్తుంది సార్. ఓకే, మనకి పార్కింగ్ ఇండికేటర్స్ ఇలా ఉంటుంది. మనకి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే డిస్టెన్స్ టు ఎంటీ, అంటే మనకి రేంజ్ ఎంత వస్తుంది, మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనేది కూడా మనకి డిటి రీడింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఛార్జింగ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఎఫ్ఎం యాక్సెసరీస్, ఎఫ్ఎం రేడియో అనేది మనం ఇక్కడ ఇన్బిల్ట్ ఇస్తాం అనమాట. స్పీకర్స్ మీరే ఇస్తారా? ఇది కంపెనీని ప్రొవైడ్ చేస్తారు. స్పీకర్స్ అనేది కూడా ఇన్బిల్ట్ స్పీకర్స్ ఉంటుంది మనకు. ఇక్కడ మనం డబ్బులు అవి వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి లాక్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారా? అక్కడ కూడా లాక్ అరేంజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఇండికేటర్స్, వైజర్ ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ. హెడ్ లైట్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ లేదా ఫైర్ ఎగ్జాస్టర్స్, ఇది కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం, ఫైర్ ఎగ్జాస్టర్ కూడా. ఓకే, అలాగే బ్రేక్ వచ్చేసి మనం నార్మల్ బ్రేక్స్ అండి, ఇది డ్రమ్ బ్రేక్స్ వస్తాయి మనకు. డ్రమ్ బ్రేక్స్ వస్తాయి మనకి. ఓకే, తర్వాత మనకు బ్యాటరీ చూడొచ్చా? లేదండి, మనకి ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది. మనకి ఛార్జింగ్ పోర్ట్, మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే చార్జర్ ఉందా? చార్జర్ చూపిస్తారా కొద్దిగా? 30 amps. ఫ్రెండ్స్, మీకు ఛార్జర్ చూడండి. ఛార్జర్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఎందులో ఛార్జర్లోనే డిస్ప్లే కూడా ఉంది చూడండి. ఇది వచ్చి మనకి 11.5 amps అయితే వస్తుంది అనమాట. మనకు వోల్ట్స్ పరంగా చూస్తే 1752 volts అయితే వస్తుంది. 58.4 VDC అయితే ఉంటుంది అనమాట. 30 amps 3% అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది చూడండి, DC అవుట్పుట్, AC ఇన్పుట్ అయితే వస్తుంది. అలాగే దీనికి బ్యాక్ వెంటిలేషన్ కూడా ఉంది చూడండి. ప్లస్ మనకి ఛార్జర్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు మనం. ఈవెన్ మన ఛార్జర్ కూడా 3 years. మనకి ఇక్కడ ఇదే అండి ఛార్జింగ్ పెట్టుకునేది. మనకి ఇక్కడ చూడండి రీసెట్ పవర్ టెస్ట్ ఉంది, ప్లగ్ ఇన్ ఉంది. మనకి 16 amps ఛార్జర్ అయితే అనమాట. 13
ఏదైనా ఫ్లక్చువేషన్స్ ఆటోమేటిక్గా ఇక్కడ రీసెట్ అయిపోతుంది, మనకి అది కూడా ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చార్జర్ కూడా 3 years వారంటీ ఉంటుంది, రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది. మనకి చార్జర్ పైన చార్జర్ రీప్లేస్ చేస్తారు అన్నమాట. 3 సంవత్సరాలు. ఓకే, 3 సంవత్సరాలు. దీని టోటల్ వారంటీ ఎలా సార్? మనకి ఇందులో మేజర్ వారంటీ వచ్చేసి బ్యాటరీ సార్. బ్యాటరీ వచ్చేసరికి మనకి 5 years వారంటీ ఉంటుంది, ఆర్ 80,000 kilometers ఉంటుంది. 80,000 ఏది ముందు వస్తే అది 80,000 kilometers తిరిగారనుకోండి 5 years లోపు వారంటీ వెళ్ళిపోతుంది. లేదు 5 years వరకు ఉందంటే 5 years అయినా వస్తుంది మనకి. ఈవెన్ మన మోటార్, చార్జర్, కంట్రోలర్, ఈవెన్ చాసిక్ కూడా ఈ 4 వాటికి కూడా 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఓకే, మోటార్, చార్జర్, కంట్రోలర్ అండ్ చాసిక్. సో దీంట్లో ఎక్స్టెండ్ వారంటీ ఏమైనా ఉంటుందా? ఎక్స్టెండెడ్ వారంటీ ఓన్లీ బ్యాటరీకి మాత్రమే వస్తుంది. ఓకే, అడిషనల్ గా 80,000 kilometers అంటున్నాం కదా, దాని బదులు 1,20,000 kilometers వరకు ఎక్స్టెండెడ్ వారంటీ. 40,000 kilometers మనకి ఎక్స్టెండెడ్ వారంటీ కింద వస్తుంది. ఓకే సార్, మనకు ఇక బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి, డిజైన్ చెప్పండి. బ్యాక్ సైడ్ ఎంతమంది కూర్చోవచ్చు? ఇది ఎట్లా యాక్చువల్ 3+1? ఇది 3+1 సార్ యాక్చువల్గా. మనకి కాకపోతే మనకి చాలా లెంతీ స్పేసీగా ఉంటుంది. ముగ్గురు అనేది కూడా హ్యాపీగా ఒక కార్ లో కూర్చుంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత కంఫర్ట్ ఉంటుంది. కస్టమర్ లోపల పక్క చూడండి మీకు ఎలా ఉంది అనేది, ఇంటీరియర్ చూడండి, బాగా నీట్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది, పెద్దదిగా ఉంది, అలాగే స్పేషియస్ గా ఉంది. నేను మీకు కూర్చొని చూపిస్తాను. మనకి ఈ యొక్క బండి ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 3,40,000 వస్తుంది సార్. 3,40,000 వస్తుంది. మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ఈ వెహికల్ కి. తక్కువ డౌన్ పేమెంట్ తో, తక్కువ నెలవారీ ఈఎంఐ తో. ఓకే, ఈ ఫైనాన్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్? మనకి ఫైనాన్స్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈకో5 డిజిటల్ ఫైనాన్స్. ఓకే, ఈ 3 మనకి ఆటో ప్రొవైడ్ చేస్తారు ప్రస్తుతానికి. ఓకే, మీకు మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి? డౌన్ పేమెంట్ అంటే యాజ్ పర్ అంటే కస్టమర్ సివిల్ బేస్ ఉంటుంది. కాకపోతే మంచి కస్టమర్ సివిల్ మంచిగా ఉందంటే 50,000 డౌన్ పేమెంట్ తీసుకోవచ్చు. 50,000 కొంచెం సివిల్ అటు ఇటు ఉందంటే 70,000 వరకు రావచ్చు కస్టమర్ కి. ఓకే సార్, దీనికి సబ్సిడీ ఎంత వస్తుంది సార్? మనకి సబ్సిడీ వచ్చి 80,000 రూపాయలు ఉంది సార్. సబ్సిడీ 80,000 సబ్సిడీ ఉంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఫేమ్ 3 సబ్సిడీ వస్తుంది, ఒకవేళ దానికి ఏమన్నా ఇంకా తగ్గేదానికి ఛాన్స్ ఉంటుంది? పెరగొచ్చు, తగ్గొచ్చు సార్, అది చెప్పలేము. మన గవర్నమెంట్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనం కూడా. ఓకే, యాక్చువల్గా చూడండి ఇలా అయితే ఉందన్నమాట. కంఫర్ట్ బాగుంది. ఇక్కడ కూర్చున్నా కూడా మనం ఇప్పుడు ఇంత మనిషి మనం కూర్చున్నా కూడా ఫ్రీగా అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ ఏదైనా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. పక్కన ఎవరైనా కూర్చోవడానికి మీకు ఏదైనా సెట్టింగ్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు ముగ్గురు మనుషులు ఈజీగా కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడు నేను లాగున్నా కూడా పక్కన కూడా 2 మనుషులు ఫ్రీగా అయితే కూర్చోవచ్చు అనమాట. అంత మనకి ఇది లాక్ కూడా ఉంది ఇక్కడ, మనకి ఇలా లాక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఇదంతా వాళ్ళు ఇచ్చారు, మనకి ఏ ఇబ్బంది లేదు, నీట్గా అయితే ఉందన్నమాట. పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ కూడా చూడండి, చేయి ఇట్లా పట్టుకోవడానికి అంతా మనకు అన్ని వాళ్ళే ఇచ్చేస్తున్నారు. దీంట్లో మనం ఏం తీసుకోవాల్సిన పని లేదు. లైట్ కూడా వస్తుంది ఇక్కడనే, లైట్ చూడండి, నైట్ టైం లైట్ యూజ్ అవుతుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ స్టెప్నీ అయితే ఉంది. ఇక్కడ బాగా ఫ్రీగా ఉంది, కంఫర్ట్గా ఉందన్నమాట. కూర్చోడానికి కూడా మన కాళ్ళు ఇలా బాగా సాపుకొని ఇట్లా కూర్చోవచ్చు. ఒకవేళ మనము ఒక ప్యాసింజర్ ఆటో కాకుండా షేర్ ఆటోగా యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఏదైనా మనము పెట్టుకోగలిగితే ఇంకొక 2-3 కూర్చోవడానికి ఛాన్స్. ఓకే, ఇది వచ్చి మనకు ఫిక్స్డ్ వస్తుందండి. ఇటుపక్క మనకు ఓపెన్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి దీని మీద కూడా ఒక మనిషి కూర్చొని తీసుకోవచ్చు అనమాట. దీన్ని మనము యాక్చువల్ ప్యాసింజర్ ఆటో అయినా కూడా షేర్ ఆటోగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉందన్నమాట. దీంట్లో ఫ్రీగా ఉండడం వలన మనం దాన్ని ఆ విధంగా మనం తయారైతే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, మనకు నీట్గా ఇట్లా అంటే ఓపెన్ అయితే అయిపోతుంది, అలాగే మనకు ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఫ్రీ అయితే ఇదేం మనకు స్ట్రాంగ్గా కూడా లేదు, ఇట్లా తీస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. కొంచెం వెయిట్లెస్గా ఉంది. ఇది వెయిట్లెస్గా ఉన్నా కూడా వీళ్ళు చెప్తున్నారు కదా, దీని బాడీ అంతా యాక్చువల్గా వోల్వో బస్సుకి తయారు చేసే మెటీరియల్ అయితే దీంట్లో యూజ్ చేసామని చెప్తున్నారు. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఆటోలో ఈ విధమైన మార్పు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. బాడీ కూడా మనకు బాగుంది, అంటే స్ట్రాంగ్గానే ఉందన్నమాట. వీళ్ళు ఏ మెటీరియల్ వాడారు అని అంటే, వీళ్ళు అయితే ఇది ఒక మెటల్ కాదు, అలాగా ఫైబర్ కాదు, అని అంటే చాలా బాగుంది, అయితే స్ట్రాంగ్గా ఉంది. చూడండి, కొట్టినప్పుడు కూడా మీకు తెలుస్తుంది.
అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు చూడడానికి ఇది ఒక న్యూ లుక్ అయితే ఉందన్నమాట. మనకు ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా అయితే ఒక యూనిక్ స్టైల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ అని రాసింది, అలాగే ఇక్కడ ఈ బ్లూ రోజీ, అలాగే మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ కింద ఒక లైట్ కూడా వస్తుంది చూడండి, ఇండికేటర్స్, అలాగే మనకు టైల్ ల్యాంప్స్ 2 ఇవి కూడా చూడండి ఎలా ఉందనేది. స్టైల్ అయితే బ్యాక్ సైడ్ కూడా చూడడానికి అయితే ఒక మంచి లుక్ అయితే ఉందని చెప్పాలి. అలాగే ఫ్రంట్ చూద్దాం రండి. ఫ్రంట్ మనకి ఇక్కడ హెడ్ ల్యాంప్ చూడండి ఎలా ఉంది అనేది. హెడ్ ల్యాంప్ అయితే మంచి లుక్ ఉంది. అయితే అది ఎల్ఈడి ల్యాంప్స్ అయితే కాదు అనుకుంటా కదా, ఎల్ఈడి ల్యాంప్స్ అయితే కాదు, ఎల్ఈడి కాదు, నార్మల్ ఆటోకి వచ్చే ల్యాంప్స్ ఇవి. మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ అయితే ఇలా ఉందన్నమాట. మీరు షోరూమ్ రండి, వచ్చి వీళ్ళ దగ్గర కనుక్కోండి ప్రైస్. చూసారు కదా వెహికల్ మనకు అన్ని వాళ్ళు క్లియర్గా అతను కంపెనీ అతను అనమాట. అతను వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఓపెన్ చేసి కూడా ఒక 1 వీక్ దాకా అవుతుంది. కానీ వాళ్ళు వచ్చి మీకు యాజ్ పర్ క్లియర్గా దాని గురించి చెప్పడం కోసమని సార్ వచ్చేంత వరకు వెయిట్ చేసామన్నమాట. వచ్చి మీకు రివ్యూ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఆటో కాబట్టి దీని మీద మనం చాలామంది మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని గురించి క్లియర్గా చెప్పాలని నేను సార్ని పిలుచుకొని వచ్చి తర్వాత మేము వీడియో అయితే చేస్తాం అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.